హలో అండి అందరికీ. ఎప్పటినుంచో ఇవి పెడదామని అయితే వెయిటింగ్ అనమాట. అదేనండి మన సింహాచలం రూమ్ ఎలా ఉందో చూపిస్తానని చెప్పాను కదా! ఈరోజైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము టెంపుల్ నుంచి బయటికి రాంగానే ముఖద్వారం ఏదైతే ఉంటుందో టెంపుల్ దానికి ఆపోజిట్ అయితే మనకి ఇలా లైన్ అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో చూడండి. చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈజీగా సింపుల్‌గా చూపిస్తాను చూడండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ గుడి టెంపుల్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ లైన్‌లో నడుస్తూ ఉంటే ఇలా వెళ్తుంటామంట. ఇక్కడ చాలా వరకు ఉంటాయి. సో మాకైతే ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌లో ఉన్న ఈ రూమ్స్ అయితే దొరికాయి. రూమ్స్ ఏంటంటే చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మనకి ఈజీగానే దొరుకుతాయి. సో ఇదేంటంటే చాలా హైట్‌లో కట్టారు. ఆల్రెడీ టెంపులే కొండ మీద ఉందంటే ఈ రూమ్స్ ఇంకా కొంచెం ఎక్కువ హైట్లోనే ఉందన్నమాట. ఎందుకంటే మనకి టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపించనేసి కట్టారనుకుంటా. ఇక్కడ మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇలా లిస్ట్ అవుట్ చేసి అయితే పెట్టారనమాట. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రూము. సో ఇక్కడ నుంచి అయితే ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. సో ఓవరాల్గా ఇదే అన్నమాట మేము చూసిన రూము. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంటుంది. మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కాక చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా చెప్తున్నాను, నాకు లిటరల్లీ తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. చూడండి ఆపోజిట్లో ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఆ కొండలు అండ్ సింహాచలం టెంపుల్, అది కూడా సూపర్గా ఉందన్నమాట. ఒకసారి చూడండి. మీకైతే ఏమనిపిస్తుంది? తిరుపతి లాగా అనిపిస్తుంది అనిపించలేదా? కామెంట్ అయితే చేయండి. నాకైతే క్లియర్గా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనము రూమ్లోకి వెళ్దాం చూడండి. మనం ఇలా స్టెప్స్ అయితే ఎక్కొచ్చాక మనకి ముందైతే ఆఫీస్ ఉంటుంది. సో కౌంటర్ అనమాట. అక్కడ మన రూమ్ కీస్ తీసుకొని అమౌంట్ పే చేసి రావాలన్నమాట. సో ఇక్కడ త్రాగునీరు అవకాశం కూడా ఉంటుంది. మనకి వాటర్ ఫెసిలిటీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈచ్ రూమ్కి వచ్చేసి 500 రూపీస్. మేము వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ లేదు కాబట్టి 500 లేకపోతే 1000 అలా ఉంటుందంట. మేము 21 రూమ్స్ అయితే రెండు తీసుకున్నాము. మేము వెళ్ళిన 12 మెంబర్స్ కాబట్టి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుందన్నమాట. సో చూడండి రూమ్ అయితే సూపర్గా ఉంది. బెడ్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, మనకి పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఫుల్ స్పేస్ అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడ ర్యాక్స్ లాగా కూడా ఇచ్చారు మనకి, మనం తెచ్చుకున్న సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ అన్నిటికన్నా ది బెస్ట్ అంటే బెస్ట్ వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. మనకి మార్నింగ్ లేవంగానే మనం డోర్ కనుక ఓపెన్ చేస్తే ఇలా చూడండి ఎంత మంచి వ్యూ అంటే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే. సో చూడండి ఇలా మనం ముందుకు వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళంగానే చూడండి మనకి స్వామివారి దర్శనం కలుగుతుంది. చాలా అంటే చాలా నాకు నచ్చింది ఈ రూమ్ అయితే. ఎందుకంటే ఇంత ఆపోజిట్ డైరెక్షన్లో రూమ్ దొరకడమే చాలా అదృష్టం అనిపించింది నాకైతే. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే కానీ ఖచ్చితంగా ఈ రూమ్నే మీరు ప్రిఫర్ చేయండి. చాలా మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇంకా వాష్రూమ్ కూడా చూపిస్తాం. నీట్గా ఫ్రెష్గా ఉందన్నమాట. వాటర్ ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం ఏంటంటే హాట్ వాటర్ అయితే అస్సలు లేవు, నార్మల్ వాటరే. కొండపైన రూమ్లో ఉంటే అంతా ఓకే కానీ ఒక ఫుడ్ బయట తినడానికి మాత్రం అయితే ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.